ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. కార్తీక పురాణంలోని 11వ అధ్యాయమైన పురాణ శ్రవణ మహిమ పారాయణం చేసుకుందాము. శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను, పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి. కార్తీక మాసంలో జనార్దనుని అవిసి పూలతో పూజించినట్లయితే పాపాలన్నీ హరిస్తాయి. అంతేకాక ఆ విధంగా పూజించినవాడు చాంద్రాయణ వ్రతఫలాన్ని పొందుతాడు. అచ్యుతుని గరికపోచలతోనూ దర్భకొనలతోనూ పూజిస్తే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతారు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. ఈ కథ పాపాలన్నింటినీ హరించి ఆయురారోగ్యాలు కలిగిస్తాయి. ఒకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు కలడు. సుశీల అనే శుభలక్షణాలు గల భార్య, పతిభక్తి కలది ఆమె. మందరుడు స్నాన సంధ్యానుష్ఠాలు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు. అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియకపోయింది. అట్టి సమయంలో కూడా సుశీల తన భర్తను నిందించలేదు. ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తిని చేయలేక బ్రతికే త్రోవ తెలియక కత్తి పట్టుకుని అడవికి పోయి దారులు అడ్డగించి సొమ్మును దోచుకునేవాడు. ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొని తెచ్చి కుటుంబమును పోషించుకునేవాడు. అతడు అడవిలో బాటసారైన బ్రాహ్మణుని పట్టి మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకున్నాడు. ఇదంతా చూసిన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ సొమ్మును లాక్కున్నాడు. ఇంతలో గుహలో నిద్రిస్తున్న పులి ఒకటి బయటికి వచ్చి ఆ బోయవానిపై పడింది. అతడు కోపంతో ఆ పులిని చంపి తాను కూడా ఆ పులి వల్లే మరణిస్తాడు. ఆ విధంగా పులి, బోయవాడు, బ్రాహ్మణులిద్దరూ చనిపోయారు. ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాలను తీసుకుని పోయి అనేక పాపాలతో కూడి దుఃఖాగ్నితులై ఉన్న ఆ బ్రాహ్మణుని కారు చీకటితో కూడినది, తళతళ కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమికీటకాలతో కూడినదిను, మహిళితిని కరిగించేదిని, ఆ మధ్య భరితమును అయిన ఒక రూపంలో యమభటులు తోసివేశారు. కానీ మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ పతిభక్తి వదలక కాలం గడుపుకొస్తుంది. ఆమె అదృష్టం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చాడు. అతడు సర్వదా విష్ణునామాన్ని స్మరిస్తూ విష్ణుభక్తి వలన తన శరీరం పులకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణ పూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును క్రోడుతూ సకల ప్రాణులందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు. ఆ సన్యాసికి సుశీల అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరించి భిక్షనొసకి, స్వామి, తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా, మా వారు ఇంట లేరు, నేను అతన్ని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను అంది. ఆమె మాటలు విన్న యోగి, సాయంకాలము విష్ణుదేవుని సన్నిధిలో పురాణమును చదవాలి, నేను ఒత్తి ఒకటి చేసి ఇమ్ము, నేడు కార్తీక పౌర్ణిమ, ఈవేళ దీపదానం చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను అని అతడు చెప్పాడు. యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి ఇల్లు ఆవు పేడతో అలికి స్వస్తికము, సర్వతోభద్రము మొదలైన ముగ్గులు పెట్టి ప్రత్తితో 2 వత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చిన నూనెతో శ్రీమన్నారాయణకు దీపారాధన చేసింది. దీప ప్రమిదను ఒత్తిని తాను ఇచ్చి సంతోషపడుతుండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణం చదువుతున్నాడు. తర్వాత ఆ సుశీల ఇంటింటికి పోయి అందరినీ పిలిచి వచ్చింది. వచ్చిన వారితో కూడి తాను ఏకాగ్రత చిత్తముతో పురాణము వినెను. తర్వాత ఆ యోగి తాను వచ్చిన దారిన వేరొక గ్రామము వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేత తత్వజ్ఞానం వలనను ఏ పాపాలు లేకుండగా మరణించింది. అప్పుడు శంఖచక్ర గదాయుధాలను, పీతాంబరాలు ధరించిన వారే, కమలం వంటి శరీరఛాయ కలవారై సూర్యుని వలె తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు. ఆ విమానము రత్నములు, పగడములు, ముత్యాలు, అనేక రకముల పువ్వులతోనూ వింత వింత భూషణాదులతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది. ఆ విష్ణుదూతలు ఆ సుశీలను విమానం మధ్యలో కూర్చోబెట్టి వినయంతో సేవించుతూ భజనలు, నృత్యగానాలు చేయుచు వైకుంఠమునకు తీసుకొని పోతున్నారు. సుశీల వైకుంఠానికి పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూచి ఆశ్చర్యపడి, ఓ విష్ణుదూతలారా, ఒక నిమిషం ఆగండి, మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి 3 కలిపి అంధకూపంలో పడి ఉన్నారు, దీనికి కారణం చెప్పండి అనెను. ఆమె మాటలను విన్న విష్ణుదూతలు, ఓ పుణ్యురాల, పాపాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనం వల్ల కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు. ఈ 2వ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపి అతని ధనాన్ని దొంగిలించి
దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనము కొరకు వాణ్ణి వృక్షానికి కట్టి కృతకృత్యుడయ్యాడు. మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బును లాక్కున్నాడు. ఆ వేటగాన్ని పులి తన పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులిచే తిన్న దెబ్బల బాధతో వాడు మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేయడం వలన నరకంలో ఉన్నాడు. ఈ పులి అంతకు పూర్వ జన్మలో ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడు. వాడు ఇది తినదగింది, ఇది తినకూడదు అనే జ్ఞానం లేక మాంసాహారాలను భుజించడం వల్ల నరకం చేరుకున్నాడు అన్నారు. అప్పుడు ఆమె వారికి ఏ విధముగా నరకం నుండి విముక్తి కలుగుతుందని అడిగింది. అప్పుడు వారు, అమ్మా, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణంచే ఆర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధువుకి ఒత్తిని ప్రమిదిని ఇచ్చుట వల్ల కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికి అందరినీ పిలిచినందువల్ల కలిగిన ఫలితమును స్నేహితుని చంపిన వానికి ఇచ్చిన వారి నలుగురికి విముక్తి కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలితమును వారికి ధారపోయగానే వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠము చేరుకున్నారు. వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదం పొందారు. కార్తీక మాసంలో ఈ దివ్యమైన చరిత్రను వినువారికి తాము జన్మాంతరాల్లో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 11వ అధ్యాయము సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.